वजीर आला के चंद्रशेखर राव ने आवाम से सोच समझकर वोट देने की अपील की है। आशवारावपेट हल्का असेंबली के दम्मा पेट में मुनक़िदा आशीर्वाद सभा में शिरकत करके खिताब किया। इस मौके पर उन्होंने कहा कि हमें आजाद हुए 75 साल से ज्यादा का अरसा हो चुका है। बहुत से तरक्की याफ्ता ममालिक में जमहूरियत की तरक्की आई है। हमारे मुल्क में अभी तक ऐसा कुछ नहीं है। इलेक्शन अक्सर आते हैं और जाते हैं। आपने कई बार इलेक्शन में हिस्सा लिया होगा। आप लोगों से मेरी एक ही अपील है कि इलेक्शन आ गए तो परेशान ना हो, अच्छे और बुरे की तमीज करें। इलेक्शन आने पर हर पार्टी से एक उम्मीदवार इंतखाबी मैदान में खड़ा होता है। नागेश्वर राव बीआरएस के उम्मीदवार की हैसियत से इंतखाबी मैदान में हैं। कांग्रेस और बीजेपी के दूसरे उम्मीदवार भी होंगे। केसीआर ने कहा कि अच्छे नताइज तभी होते हैं जब अवाम की जीत होती है। उन्होंने कहा कि अगर बातचीत के बाद ही फैसला होने के बाद वोटिंग की सूरत हाल होती है तो लीडर इलेक्शन नहीं जीत पाएंगे। लोग जीतना शुरू कर देते हैं। अगर लोग जीत गए तो अच्छे नताइज का इम्कान है। तरक्की याफ्ता और तरक्की पजीर ममालिक में इंतखाबात होंगे तो हमारी तरह कोई रश नहीं होगा। इतने बड़े बड़े इजलास भी नहीं होते। ये टीवी पैगामात और पॉलिसी पैगामात के जरिए किया जाता है। हमारे मुल्क में अभी तक ऐसा नहीं है। इलेक्शन आए तो झूठे वादे जो पूरे नहीं किए जाते, जिससे अवाम मुतमईन नहीं होते, ये सब खत्म होने के लिए जमहूरियत आनी चाहिए, जो मैं चाहता हूँ। वजीर आला केसीआर ने कहा कि अपने गांव और बस्तियों में जाने के बाद आप गांव वालों से 4 मसाइल पर बात करें और फैसला लें और वोट दें। रियासत तेलंगाना में यह तीसरा इलेक्शन है। आप सब जानते हैं कि रियासत तेलंगाना को हासिल करने के लिए कितनी जद्दोजहद करनी पड़ी, आपको कितनी परेशानियों का सामना करना पड़ा। तारीख आपकी आंखों के सामने रही है। అర్ధరాత్రి సగం కరెంటు, పొద్దాక కరెంటు సగం కంటూ మోటార్లు గాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు గాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు గాలితే మళ్ళీ దానికి లంచాలు పెట్టడం, ఆఫీసర్లకు డబ్బులు ఇవ్వటం, అది వారం దాకా రాకపోవటం, ఈ లోపల పంటలు ఎండిపోవడం, ఇవన్నీ కూడా మనం చూసినాం. ఈ విషయాలు నాకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు. బాధలు అనుభవించింది మీరు కాబట్టి మీకు అన్ని విషయాలు తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ ఓటు వేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా పోడు భూములు, ఈ నియోజకవర్గంలో కూడా 26,000 ఎకరాల పోడు భూములు పట్టాలు ఇచ్చుకున్నాం. మనం మామూలుగా పట్టాలు ఇచ్చి వదిలేయలే. 26,000 ఎకరాల పోడు భూముల పట్టాలు ఇవ్వడమే కాదు, గతంలో దాని మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తేసినాం. కేసులు ఎత్తేయడమే కాదు, పోడు భూములు ఎవరికైతే దొరికినాయో వాళ్ళందరికీ రైతు బంధు కూడా ఇచ్చేసినాం. వాళ్ళకు కూడా రైతు బీమా సదుపాయం పెట్టినాం. ఇవి గిరిజన ప్రాంతాలు. ఈ గిరిజన ప్రాంతాలలో ఎన్నో రోజుల నుంచి కొట్లాడుతూ ఉన్నారు. అటు లంబాడ వాళ్ళు కావచ్చు, ఇటు ఆదివాసీ గిరిజనులు కావచ్చు, అటు గోండు సోదరులు కావచ్చు, మావా నాటే మావా రాజ్, మా గూడెంలో మా రాజ్యం, మా తండాలో మా రాజ్యం అని గిరిజన సోదరులు పోరాడుతూ ఉన్నారు. రిజర్వేషన్లు పెంచాలని పోరాడుతూ ఉన్నారు. ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలే. ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంటు పోడు భూములు ఇచ్చింది. పోడు భూములు ఇమ్మడమే కాదు, గిరిజనులు చాలా కాలంగా కోరుతున్నటువంటి వాళ్ళ తండాలన్నింటినీ గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. ఇలా అశ్వరావుపేట నియోజకవర్గంలో కూడా 47 గూడాలను గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. అక్కడ మా గిరిజన సోదరులే ఇలా రాజ్యం నడిపిస్తూ ఉన్నారు. అవన్నీ బ్రహ్మాండంగా అభివృద్ధి కూడా అవుతూ ఉన్నాయి. రిజర్వేషన్ కూడా మనం 10% పెంచుకున్నాం. దాని ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా బాగా పెరిగినాయి. అదేవిధంగా రోడ్ల విషయం చెప్తే నేను పక్క రాష్ట్రం వాళ్ళని విమర్శించిన అంటున్నారు. మీరు రాష్ట్రం పక్కనే ఆ రాష్ట్రం కూడా ఉంది, మీకు తెలుసు. మీరు అటు చూస్తారు, ఇటు చూస్తారు. మరి మన రోడ్లు ఎట్లున్నాయో ఆ రోడ్లు ఎట్లున్నాయో దాన్ని చూస్తేనే మీకు అర్థమవుతా ఉంది. మనం ఎంత బాగా చేసుకుంటున్నాం అనేది మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఇట్లా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. అశ్వరావుపేటలో డిగ్రీ కాలేజ్ పెట్టుకున్నాం. 100 బెడెడ్ 100 పడకల ఆసుపత్రి పెట్టుకున్నాం. ఇక్కడ డయాలసిస్ సెంటర్ పెట్టుకున్నాం. వాళ్ళని కిడ్నీ వ్యాధిగ్రస్తులుంటే వాళ్ళకి దూరం పోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా చేసుకున్నాం. మెచ్చా నాగేశ్వరరావు గారు, సార్ ఒకటే ఫ్యాక్టరీ ఉంది, మాకు ఇబ్బంది అవుతా ఉంది, మరో ఫ్యాక్టరీ కావాలని చెప్తే ఇమ్మీడియట్గా ఇక్కడ అప్పారావుపేటలో మరొక ఫ్యాక్టరీ పెట్టుకున్నాం. అది 60 టన్నుల కెపాసిటీ ఉంది. ఇప్పుడు గేలలు గిట్ట మురిగిపోయే పరిస్థితి లేదు. ఆ సదుపాయం కూడా మీకు వచ్చింది. మూడవది కూడా కావాలని మీరు కోరినారు. ఇది ఉద్యాన పంటలు ఎక్కువ ఉండే ప్రాంతం. మీకు ఇక్కడ కరెంటు చాలా ముఖ్యం. గోదావరి పరివాహక ప్రాంతం కాబట్టి మీకు గ్రౌండ్ వాటర్ మీకు బాగానే ఉంటుంది. కానీ కరెంట్ మెచ్చా నాగేశ్వరరావు గారు వివాదం పెట్టుకునే మనిషి కాదు. చాలా చల్లటి మనిషి, చక్కటి మనిషి. ఆయన
హైదరాబాద్లో ఉండే రకం కాదు. హైదరాబాద్ వస్తే కూడా 1-2 రోజుల కన్నా ఎక్కువ ఉండరు. ఆయన నేరుగా వచ్చి మళ్ళీ నియోజకవర్గంలో ఉంటారు. నా దగ్గరికి వచ్చి సార్ అశ్వరావుపేటలో మీరు అంతటికి ఇస్తా ఉన్నారు, మాకు కూడా సెంట్రల్ లైటింగ్ కావాలి, డివైడర్ కావాలని చెప్పి అడిగినారు, తెచ్చినారు. ఇలా సెంట్రల్ లైటింగ్తోని బ్రహ్మాండంగా అశ్వరావుపేట రూపురేఖలు మారిపోయినాయి. ఇంకా కూడా భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంది. తాటి వెంకటేశ్వర్ గారు మళ్ళీ చేరినారు ఈరోజు పార్టీ. ఈ ఇద్దరు కలిసిన తర్వాత మనకు తిరిగేలేదు, డెఫినెట్గా మనమే గెలుస్తాం. గవర్నమెంట్ కూడా 100% బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తూ ఉంది. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఉజ్వలమైన తెలంగాణగా ముందుకు తీసుకొని పోయేదానికి మీ ఆశీస్సులు నాగేశ్వరరావు గారికి బీఆర్ఎస్ పార్టీకి ఉండాలని కోరుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే.